హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీడియోలో నేను ప్రింటర్ తీసుకున్నానని చెప్పాను కదండీ! సో, దానికి అన్బాక్సింగ్ అలాగే ఇన్‌స్టాలేషన్ ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఎవరికన్నా యూజ్‌ఫుల్ అయితే గనక నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈజీగా ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. సో, దీనిలో మనకి ఒక కిట్ ఇస్తారనమాట. దానిలో పవర్ కేబుల్, యూఎస్‌బీ కేబుల్ అలాగే ఇంక్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనకి ఒక సెట్ ఇస్తారు. తర్వాత నుంచి ఇంక్ బాటిల్స్ మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క సెట్ ఇంక్ బాటిల్ తీసుకొని ఫిక్స్ చేస్తే అది మనకి 1200 పేపర్స్ వరకు కూడా వస్తాయన్నమాట. సో, మనకి ఇక్కడ ఒక పవర్ కేబుల్ ఇచ్చారు కదా! అది మనం ప్రింటర్‌కి ఫిక్స్ చేసుకుందాము. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. సో, ఇప్పుడు ప్రింటర్‌కి బ్యాక్ సైడ్ ఒక చిన్న పిన్ ఉంటుంది. ఆ పిన్‌లో మనం ఆ కేబుల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. అప్పటి వరకు కూడా మనకి ఏమీ రెస్పాన్స్ అనేది ఉండదు. సో, ఒకసారి మనం కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత పవర్ బటన్ ఆన్ చేసుకొని, ఆ తర్వాత మనకి లోపల కొన్ని కార్డ్‌బోర్డ్స్ అలాంటివన్నీ కూడా ఫిక్స్ చేసి ఉంటాయి. అలా కార్డ్‌బోర్డ్స్ అవన్నీ కూడా మనం రిమూవ్ చేసేయాలి. మనం బిఫోర్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ ఉండకూడదనమాట. ఎందుకంటే లోపల సిస్టమ్ ఆపరేట్ అయ్యేటప్పుడు అవన్నీ కూడా మనకి స్ట్రక్ అయిపోతాయన్నమాట. సో, అవన్నీ తీసేసిన తర్వాత మనం ఇవన్నీ కూడా ఇంక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకుందాము. సో, బ్లాక్ వచ్చేసి 135 ఎంఎల్ బాటిల్ మనకి ఇచ్చారు. 135 ఎంఎల్ ఎందుకంటే మనకి దానిలో మొత్తం కూడా పట్టదు. ఒక హాఫ్ బాటిల్ హాఫ్ కన్నా ఇంకా తక్కువే ఒక 50 ఎంఎల్ వరకు అయితే కరెక్ట్‌గా సరిపోతుందనమాట ట్యాంక్‌లో. సో, మళ్ళీ అయిపోతే గనుక మనం రీఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, అన్ని కలర్స్‌తో కంపేర్ చేస్తే బ్లాక్ అనేది మనకి ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందనమాట. సో, అందువల్ల మనకి ఇక్కడ 135 ఎంఎల్ వరకు బ్లాక్ ఇంక్ బాటిల్ అనేది ఇచ్చారు. రిమైనింగ్ 3 కలర్స్ ఉన్నాయి కదా! ఆ 3 కలర్స్ కూడా ఏ కలర్ బాటిల్ ఆ కలర్ జస్ట్ అలా ఫిక్స్ చేస్తే చాలు. అది ఫిక్స్ అయిపోతుంది. ఇంక్ కూడా మనకి ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. మనమేమి దాన్ని ప్రెస్ చేయటం గానీ అలా ఏం చేయవసరం లేదు. జస్ట్ ఓపెన్ చేసి మనం ఏదైతే మనకి చిన్న హోల్ లాంటిది కనిపిస్తుందో, ఆ హోల్‌లో ఈ బాటిల్‌ని జస్ట్ అలా ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ఫిక్స్ అయిపోతుందనమాట. ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం అది అలా వదిలేస్తే చాలు. అది ఆటోమేటిక్‌గానే ఇంక్ అనేది తీసేసుకుంటుంది. సో, అది ఫిల్ అవ్వంగానే ఒక్కసారి కొంచెం బాటిల్ పైకి లేస్తుంది. అప్పుడు మనం తీసేయటమే. 50 ఎంఎల్ అయితే మాత్రం కరెక్ట్‌గా సరిపోద్దనమాట. దానికన్నా ఎక్కువైతే గనక మనం ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఎంత ఎంఎల్ మనం తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మెజర్‌మెంట్ చూసుకొని దాన్ని బట్టి మనం తీసుకొని లిక్విడ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, తర్వాత మిగతా రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్ చేసేస్తున్నాము. 50 ఎంఎల్ బాటిల్ అయితే గనక మనకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. దానికి సరిపోతుందని చెప్పాను కదా! సో, మనం మ్యాక్సిమం ఎప్పుడు తీసుకున్నా కూడా బ్లాక్ అనేది కొంచెం ఎక్కువ మిల్లీ లీటర్స్ ఉండేలాగా తీసుకోండి. రిమైనింగ్ కలర్స్ అయితే గనక 50 ఎంఎల్ఏ తీసుకోండి. ఎందుకంటే ప్రతి పేపర్‌లో కలర్ కంటే కూడా బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో, బ్లాక్ అండ్ వైట్ అనేది మనకి బాగా కన్జ్యూమ్ అవుతుందనమాట బ్లాక్ కలర్ అనేది. సో, అలా మనం రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా ఫిల్ చేసేస్తున్నాము. ఈ ఫిల్ చేసే క్రమంలో మనకి ఎక్కడ బాటిల్ పక్కకు పడిపోవడం గానీ అలా ఏమీ జరగదు. కరెక్ట్‌గా ఎళ్లి దానిలో ఫిక్స్ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! వీడియోలో చూస్తున్నట్టు నేనేమి దాన్ని ప్రెస్ చేయట్లేదు. ఆటోమేటిక్‌గానే అది తీసేసుకుంటుంది. అది అయిపోగానే బాటిల్ కొంచెం మూవ్‌మెంట్ ఉన్నట్టుంటుంది. అప్పుడు మనం ఆ బాటిల్‌ని తీసేసేయటమే. ఇప్పుడు మనకి కలర్ ఫిల్ అయిపోయింది కదా! ఆ ఇండికేషన్ కూడా మనకి డిస్‌ప్లే మీద కనిపిస్తుందనమాట. అది ఫిల్ అయినట్టు డిస్‌ప్లేలో ఒక ఇండికేషన్ అనేది చూపిస్తుంది. సో, తర్వాత మనకిక్కడ కనిపిస్తుంది కదా! యారో మార్క్ వచ్చి అది కొంచెం కిందకి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆ ఆరెంజ్ కలర్‌లో ఏదైతే ఉందో అది మనకి రిమూవ్ చేసేయొచ్చనమాట. అది జస్ట్ ఇచ్చారంతే. దానివల్ల మనకి యూజ్ ఏమి ఉండదు. ఈ 2 ప్లేసెస్‌లో మనం ఆహ్, ఇవి ఉన్నాయి కదా! మీకు ఇందాక చూపించానుగా ప్రింట్ హెడ్స్. ఒకటొచ్చేసేసి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఒకటొచ్చేసి కలర్‌కి ఉంటుందనమాట. అంటే మనం స్కాన్ గానీ లేదంటే ప్రింట్ గానీ కాపీస్ గానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ రెండిటి నుంచి మనకి కలర్‌తో సపోర్ట్ అయ్యి ఆ ప్రింట్ అనేది మనకి వస్తుందనమాట. సో, ఇది మనం అక్కడ
ఇన్‌బిల్ట్ చేసేయాలి లోపల. చేసేసిన ఇది మనం ఒకసారి ఫిక్స్ చేసుకుంటే చాలు. దాన్నేమి రిమూవ్ చేయటం అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని అలా పెట్టి లోపలికి ఒకసారి ఇలా నొక్కితే చాలు, ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుందనమాట లోపలికి. మనమేమి బలవంతంగా దాన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా అంటే చాలు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది క్లోజ్ చేసేద్దాం అంతే. అది ఎందుకు యూజ్ అవుతుందంటే జస్ట్ పేపర్ ఎప్పుడైతే మనకి ప్రింట్ ఇస్తుందో ఆ ప్రింట్ ఇచ్చేది మనకి ఆ కలర్, ఆ బ్లాక్ అండ్ వైట్ ఎప్పుడైతే ఇదవుతుందో అప్పుడు మాత్రమే మనకి పేపర్ మీద ప్రింట్ పడుతుందనమాట. సో ఇప్పుడు మనకి పేపర్ పెట్టమని అడుగుతుందనమాట ఇక్కడ. అంటే ఏదైనా పేపర్ ప్రింట్ ఇచ్చేటప్పుడు మనకి ఆ ఇండికేషన్ చూపిస్తుంది సిస్టమ్ రెడీ అయ్యింది అన్నట్టు. తర్వాత వెనకాల మనకి పేపర్స్ పెట్టుకోవడానికి ఒక బోర్డ్ లాగా ఉంది కదా, దానిలో ఒక బ్లూ కలర్ పిన్ అనేది కనిపిస్తుంది మనకి. చూస్తున్నారు కదా, నేను మూవ్ చేస్తున్నాను. మనకి పేపర్ ఎంత లెంత్ కావాలంటే కనుక అంత లెంత్ వరకు ఆ పిన్ని సెట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ప్రింట్అవుట్ తీసేది A4 షీట్ కాబట్టి A4 షీట్కి ఎక్కడి వరకు కావాలో ఆ పిన్ని అక్కడి వరకు సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి పేపర్ పెట్టాం కాబట్టి లోడింగ్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, లోడ్ అవుతుంది. సో లోడ్ అవుతే ఆటోమేటిక్గానే పేపర్ రోలర్ మీదకి తీసేసుకుంటుందన్నమాట. మనమేమి దాన్ని పుష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో రోలర్ మీద తీసేసుకొని మనకి ఒక ప్రింట్ అనేది వస్తుంది స్టార్టింగ్. మనం ఏమీ కాపీ చేయకుండానే జస్ట్ ఒక ప్రింట్ అనేది లోడింగ్ చేసినప్పుడు జస్ట్ ఒక పేపర్ పెడితే చాలు, ఒక ప్రింట్ అనేది వస్తుంది. అదొక ఎగ్జాంపుల్ లాగా మనకి ప్రింట్ ఇలా అవుతుంది అన్న ఒక ఎగ్జాంపుల్ లాగా వస్తుంది. తర్వాత మనకి దీనిలోనే వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్ ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ నుంచి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దానికి హెచ్పి స్మార్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ నుంచి కూడా మనం ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, సిస్టమ్ నుంచి ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు అనమాట. నేను మీకు ఒక ప్రింట్ తీసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది, ఒక కాపీ చూపిస్తాను. సో ఇక్కడ మనకి గ్రీన్ పక్కనే బ్లాక్ అండ్ వైట్ ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఆ గ్రీన్గా ఉన్నది క్లిక్ చేస్తే మనకి కలర్ వస్తుంది అనమాట, కలర్ ప్రింట్అవుట్. ఆ పక్కనున్న బాక్స్ లాంటిది క్లిక్ చేస్తే మనకి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ వస్తుంది, అంతే అండి. సో ఇలా మనకి ఎన్ని ప్రింట్అవుట్స్ కావాలంటే అలా తీసుకోవచ్చు. సో పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రింటర్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రుత్విక చదివేది యూకేజీ అయినా కూడా వాళ్ళకి ప్రాజెక్ట్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కొక్క కలర్ జిరాక్స్ తీపించినా లేదంటే ఒక కలర్ కాపీ ఏదైనా తీపించినా కూడా మనకి 10 రూపీస్ తీసుకుంటున్నారు. అలా మాకు 150 ఆర్ 200 పేజెస్ వరకు కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ టైంలో ఇలా ప్రింటర్ ఉంటే ఏంటంటే మనకి మనీ సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనమే ఇంట్లో ప్రింట్స్ తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఏ జిరాక్స్ కావాలంటే ఆ జిరాక్స్ మనం తీసుకోవచ్చు అనమాట హ్యాపీగా. చూసారు కదా మనకి కలర్ ప్రింట్అవుట్ ఎలా వచ్చింది అనేది. తర్వాత పేజ్ని రివర్స్గా పెట్టి బ్యాక్ సైడ్ కూడా మనం ప్రింట్అవుట్ తీద్దాం. మీరు బ్యాక్ సైడ్కి పేజ్ తిప్పేటప్పుడు మనం ఏదైతే ప్రింట్ తీసామో ఆ సైడ్ నుంచి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ తిప్పి దాన్ని పేజ్ రివర్స్ చేసి పెట్టండి. అప్పుడు మీకు సీరియల్లో నెక్స్ట్ పేజ్ కూడా ప్రింట్ అవుతుందన్నమాట. లేదు అంటే కనుక అది రివర్స్లో ప్రింట్ అవటం అలా జరుగుతుంది. సో అదొకసారి మీరు చూసుకోండి ప్రింట్ ఇచ్చేటప్పుడు. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం హెచ్పి స్మార్ట్ యాప్ అనేది యూజ్ చేయండి. దానివల్ల మనకి సిస్టమ్ ఉన్న వాళ్ళకి సిస్టమ్ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి మల్టీ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సేమ్ ఎప్సాన్లో కూడా అవే ఫీచర్స్ ఉన్నాయండి. అది ఇది సేమ్ ఒకటే. ఎప్సాన్ కూడా చాలా మంచిది, కంపేర్ చేస్తే హెచ్పి కన్నా కూడా ఎప్సాన్ ఇంకా మంచిది. బట్ కాకపోతే ఏంటంటే మేము తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏదన్నా వచ్చినప్పుడు మనకి ఆన్లైన్ టెక్నికల్ సపోర్ట్ అనేది లేదండి ఎప్సాన్కి. సో అందుకే ఇది తీసుకున్నాము. సో అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.